బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ నటుడు డానియల్ బాలాజీ ఆకస్మిక మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇక ఇది మరవక ముందే తాజాగా ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హాస్య నటుడిగా పేరు పొందిన విశ్వేశ్వరరావు మంగళవారం కన్నుమూశారు. ఈ మరణ వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. అయితే గత కొంతకాలం నుంచి నటుడు విశ్వేశ్వరరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకుని తోటి నటీనటులు, అభిమానులు షాక్కి గురవుతున్నారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు. విశ్వేశ్వరరావు బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ వయసులోనే ఆయన దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇంతేకాకుండా తెలుగు, తమిళం వంటి భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా విశ్వేశ్వరరావు హాస్య నటుడిగా అందరికీ సుపరిచితం. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో కూడా ఆయన నటించి మెప్పించారు. ఇలా ఒకటేంటి, తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు విశ్వేశ్వరరావు. ఇక సినిమాలోనే కాకుండా ఆయన పలు సీరియల్స్ లో కూడా నటించారు. విశ్వేశ్వరరావు నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. ఆయన స్వస్థలం కాకినాడలో బుధవారం అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికంటే ముందు ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సిరుసేరిలో ఆయన నివాసంలో ఉంచారు. ఈ వరుస విషాదాలు సినీ అభిమానులను షాక్కి గురిచేస్తున్నాయి. మొన్న డానియల్ బాలాజీ, నేడు విశ్వేశ్వరరావు తుది శ్వాస విడవడంతో తోటి నటీనటులు, అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.